తాజాంశాన్ని చూస్తున్నాం. జార్ఖండ్ లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారీ, ఎన్కౌంటర్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయా? మావోయిస్టుల వ్యతిరేకంగా సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్స్ పూర్తి దేశంలో దండకారణ్యంలో జరుగుతున్నాయి. దాంట్లో మనం చూస్తే జార్ఖండ్ లా చాయిబాసా అని అడవి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు పట్టుకుంటానికే ఈ అంత పెద్ద ఆపరేషన్ భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో చేస్తున్నారు. ఆయనే పోలిట్ బ్యూరో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో మిసిర్ పేసరా, పోలిట్ బ్యూరో మెంబర్ మిసిర్ పేసరా, తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ, ఈ ఇద్దరు తోటి ఉన్న మావోయిస్టుల టీం కు మొత్తం పట్టుకుంటానికే సాయంత్రం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఇవాళ మార్నింగ్ తెల్లవారుజాము నుంచి ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్యలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో కొందరు మావోయిస్టులు మృతి చెందారు అని అంటున్నారు. ఇంకా అయితే ఐడెంటిఫై కాలేదు. కానీ ఒకవేళ ఈ ఎన్కౌంటర్ లో సెంట్రల్ కమిటీ సభ్యుడు ఒకవేళ పతిరామ్ మాంజీ గిట చనిపోతే మావోయిస్టులకు చాలా పెద్ద ఎదురు దెబ్బ ఉంటది మనం అనొచ్చు. ఎందుకంటే ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ ఆ బార్డర్ లో మావోయిస్ట్ ఉద్యమానికి ఆయన చాలా పెద్ద కీలక పాత్ర ఉన్న పేరు అని ఆయనకు గుర్తుపడతారు. దానివల్ల ఏదైతే March 26 టార్గెట్ ఉందో ఆ టార్గెట్ కు అనుకూలంగా ఈ భద్రతా బలగాలు సెక్యూరిటీ ఫోర్సెస్ ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నాయి. మనం చూస్తున్నాం. పోయిన సంవత్సరం అంతా భద్రతా బలగాలు చాలా పెద్ద సక్సెస్ పొందుకున్నాయి. ఎందుకంటే ఏదైతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా March 26 దానికి అనుకూలంగా ఒక వ్యూహ రచనతో సెక్యూరిటీ ఫోర్సెస్ ఇవన్నీ ఆపరేషన్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో భూపతి సరెండర్ అయిన తర్వాత పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా సరెండర్ చేస్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే ఈ పెద్ద ఆపరేషన్ ఏదైతే జరుగుతున్నాయో ఛత్తీస్గఢ్ బస్తర్ లో కానీ, లేకుంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ లో కానీ, ఇప్పుడు మనం చూస్తే ఒరిస్సా కానీ, ఇప్పుడు జార్ఖండ్ లో ఇవ్వాల. అయితే అన్ని దాంట్లో సెక్యూరిటీ ఫోర్సెస్ కు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ జరుగుతుంది. ఇప్పుడు కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దాంట్లో ఈ ఎదురుకాల్పులు ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది ఆగిన తర్వాతనే మనకు డీటెయిల్ ఏదైతే ఉందో అక్కడ సర్చింగ్ ఆపరేషన్ తర్వాత దాంట్లో ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు, అక్కడ ఏమేమి దొరికిందో మనకు తెలుస్తుంది. అప్పటిదాకా మనం వేచి చూడాలి. కానీ ఏదైతే ఎన్కౌంటర్ ఉందో ఇవాళ జరిగే ఎన్కౌంటర్ లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ భద్రతా బలగాలకు దొరికిందని సమాచారం మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు మహేష్ తివారీ. జార్ఖండ్ లోని సింగ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోలు హతమయ్యారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా సరందా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోలు కాల్పులు జరిపారు. వెంటనే ప్రతిస్పందించిన భద్రతా బలగాలు మావోయిస్టులపై భీకర కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని కొల్హాను డీఐజీ అనురంజన్ తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ఎన్కౌంటర్ లో సీనియర్ మావోయిస్టు కమాండర్ హతమైనట్లు తెలిసింది. అతనిపై 50 లక్షల రూపాయల రివార్డు ఉందని సమాచారం.